నైన్ టీవీ ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి రవి గారు షోకి స్వాగతం. నమస్తే రవి గారు. ఈరోజు బోల్డ్ అన్ని అంశాలు తెర మీద ఉన్నాయి. సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన వేడిక్ట్ ఇచ్చింది. దాంతోపాటు ఆర్ఎస్ఎస్ కూడా పావులు చాలా వేగంగా కదుపుతోంది. దక్షిణాది మీద ఫోకస్ పెట్టి పవన్ కళ్యాణ్ని పాశుపతంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. 2034కి అతను ప్రధానమంత్రి రేసులో ఉండేలాగా ఇప్పటి నుంచే ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తుంది. ఇవి కాక బాలినేని గారి మిడ్ నైట్ సిగ్నేచర్, ఇంకా బోల్డెన్ అంశాలు. టు స్టార్ట్ విత్ సుప్రీంకోర్టు తోటి మొదలెడదామండి. ఈరోజు సుప్రీంకోర్టు ఇప్పుడే అంటే ఫ్రెష్గా వచ్చింది. ఇట్ హాస్ డిస్మిస్డ్ ఎ బ్యాచ్ ఆఫ్ పిటిషన్స్ ఛార్జింగ్ ద ఇంక్లూజన్ ఆఫ్ ది వర్డ్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ in the preamble to the constitution as per the 42nd amendment passed in 1976. ఎన్నాళ్ళ నుంచి కలుగుతోంది ఇష్యూ. చాలా కీలకమైందండి. అంటే అందులో పైగా దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ పరిపాలన సాగుతుంది కాబట్టి వీళ్ళు స్వతహాగా కమ్యూనిజం సోషలిజం అనే దానికి సిద్ధాంతరీత్యా వ్యతిరేకం కాబట్టి ఈ సమయంలో ఈ బిల్ ఆమోదం పొందుతుంది అని కొంతమందికి సందేహం ఉండింది. దానికి తోడు ఇప్పుడు వీళ్ళు ఇందులో కూడా కోట్ చేసింది ఏంటంటే సిజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ఈ మధ్యనే ప్రైవేటు ఆస్తి దీనికి సంబంధించి పంపిణీకి సంబంధించి కీలకమైన తీర్పు ఇచ్చారు. జస్టిస్ చిన్నపరెడ్డి తర్వాత ఆ కాలంలో జస్టిస్ కృష్ణయ్యర్ లాంటి వాళ్ళు సామాజిక న్యాయం ఉండాలి, సామ్యవాద దృక్పథంతో పంచిపెట్టాలి అన్న ధోరణి తీసుకున్నారు. అది కుదిరేటటువంటిది కాదు. ఇప్పుడు మన మార్కెట్ వ్యవస్థలోకి సరళీకరణ యుగము లేదా ఎల్పిజి విధానాలు అనుసరిస్తున్నప్పుడు ప్రైవేటు కార్పొరేట్ ఇదంతా అన్నప్పుడు అప్పుడు చెప్పినటువంటిది కుదరదు. అప్పుడు ఇందిరాగాంధీ అనండి లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ కాకపోయినా స్థూలంగా సోషలిస్ట్ తరహా అనేవాళ్ళు అప్పుడు పెట్టారు. వాళ్ళు తీర్పులు కూడా అప్పుడు అలా ఇచ్చారు. ఇప్పుడు అదంతా మారిపోయింది కాబట్టి తర్వాత రాజ్యాంగంలో మౌలికంగా లేని పదాలను ఆమె ఎమర్జెన్సీలో చేర్చారు కాబట్టి వాటిని తీసేయాలి అన్నది అక్కడ వాళ్ళ పిలుపు. దీని మీద స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విధానపరమైన ప్రాధాన్యత ఉంది. ఒకటి లౌకిక తత్వం అన్నది అదేదో కేవలం మనం పశ్చిమ దేశాల నుంచి తెచ్చుకున్నది అనుకోనక్కర్లేదు. భారతదేశంలో భిన్న మతాలకు భిన్నమైన ఆలోచనలకు తాత్వికతలకు చోటు కల్పించేటటువంటి లక్షణం ఈ దేశంలో సహజంగా ఉంది. అందువల్ల సెక్యులరిజం లౌకిక తత్వం అన్నది పరాయి భావన అన్నటువంటి భావన నుంచి మనం బయటపడాలి అని సుప్రీంకోర్టు చెప్పేసింది. ఇంకా రెండవది ఇంట్రెస్టింగ్ ఏమంటే సోషలిస్ట్ అని ఆ రోజు ఆ తీర్పులో కూడా ఆమె ఒకరు విభేదించారు. జస్టిస్ మహిళా న్యాయ నాగరత్న ఆమె విభేదిస్తూ ఒకవేళ మీరు ఇప్పుడు మారిన పరిస్థితుల్లో తీర్పు చెప్తే వేరే చెప్పండి కానీ కృష్ణయ్యను తప్పు పట్టడం ఎందుకు అని ఆమె విమర్శించారు కూడా, భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకొక మాట ఏమన్నారంటే సిజేఐ చంద్రచూడ్ సోషలిజం అనే దాన్ని కూడా మీరు అక్కడ ఉన్నట్టే ఎందుకు అర్థం చేసుకుంటారు, అందరికీ న్యాయం జరగాలి సర్వధర్మ సమభావ అనే అర్థంలో మనం తీసుకోవచ్చు కదా. గాంధీజీ కూడా సోషలిజం ఇది వాడారు, ఈయన చెప్పింది అది ఒకటి కాదు ఈ పద్ధతిలో అన్నారు. అయితే ఏమంటే ఈ లోపల సిజేఐ మారిపోయాడు కాబట్టి సంజీవ్ ఖన్నా నేపథ్యం ఇవన్నీ కొంచెం భిన్నం కాబట్టి సిజేఐ సంజీవ్ ఖన్నా ఆమోదిస్తారు అనుకున్నారు. కానీ ఆయన చాలా కీలకమైన ప్రశ్నలు వేశారు. ఆయన ఇటు సోషలిస్టిక్ థాట్ను ఆమోదించలేదు కానీ అదే సమయంలో వీళ్ళ విమర్శను కూడా ఏకీభవించారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో పెట్టారు కాబట్టి చెల్లకుండా పోతుందంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ వాళ్ళు క్రూషియల్ క్వశ్చన్ వాళ్ళు తెచ్చేది ఏమంటే మీరు చెప్పే రాజ్యాంగ మౌలిక స్వభావం అన్నది 75లో ఎట్లా వస్తుంది, 1949లో లేనివి పెట్టారు కదా అని. లేదు, అది రాజ్యాంగం అనేక రూపాల్లో ఈ ఆర్థిక సామాజిక న్యాయం, రెండవది అన్ని మతాలకు సమానత్వం అనే భావన ఇంక్లూజివ్నెస్ అండ్ సోషల్ ఈక్విటీ అన్నది మన రాజ్యాంగంలో ఉంది కాబట్టి తీసేయని అవసరం లేదు. లెట్ వి గివ్ అవర్ ఓన్ మీనింగ్. భారతీయమైన చాలామంది చెప్తుంటారు కదా, భగవద్గీతలో చెప్పాడు, వివేకానందుడు చెప్పాడు. వివేకానందుడు తన పద్ధతిలో చెప్పాడు. ఉదాహరణకు మొదట బ్రాహ్మణులు రాజ్యం అనుభవించారు, తర్వాత క్షత్రియులు వచ్చారు, ఈ వైశ్యులు ఇప్పుడు క్యాపిటలిస్టులు అంటే వైశ్యులు వీళ్ళు ఆర్థిక శక్తిగా ఉన్నారు కాబట్టి తర్వాత శూద్రులు బహుజనులు. దీన్ని ఎవరికి తోచిన ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇలా ఎందుకు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు మొత్తం తీర్పు చదివితే మనకు తెలుస్తుంది. మనం విశాలమైన అర్థంలో తీసుకోవాలి తప్ప ఆ పదం అక్కడి నుంచి తొలగించటం అనేది సరికాదు అని. నిజానికి ఈ పిటిషన్ వేసిందేమీ పాలక పార్టీ కూడా కాదు కదా, వాళ్ళని బలపరిచే ఈయన పిల్ స్పెషలిస్ట్ ఈయన అశ్విన్ ఉపాధ్యాయ. అందుకని ఇది కీలకమైన తీర్పే. ఇంకొకటి ఇప్పుడు మోదీ ప్రధానిగా 3వ సారి గెలిచారు కాబట్టి మన మహారాష్ట్రలో కూడా గెలిచారు, చాలా చోట్ల
ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా సనాతన ధర్మం అంటుంటారు. ఇవన్నీ వచ్చాయి కాబట్టి భారత రాజ్యాంగంలో, భారతదేశంలో సామ్యవాద భావజాలము, అభ్యుదయము, లౌకిక తత్వము ఇట్లాంటి మాటలు వినిపించకూడదు, వీటిని చెరిపేద్దామని ఎవరైనా అనుకుంటే సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఏదో ఒక భాషలో, భాష ఏదైనా కానీ ఒక మౌలికమైన సందేహం సార్, అవి ఉన్నందువల్ల కలిగే ప్రయోజనం, తీసేసినందువల్ల వచ్చే నష్టం ఏమైనా కనిపిస్తుందా మీకు? ఇప్పుడు అసలు ఉన్నందువల్ల వచ్చే ప్రయోజనం రాజ్యాంగం ఎందుకు అయితే ఆ మాటకు వస్తే, ఇప్పుడు రాజ్యాంగం ఎందుకు పెట్టుకున్నాం మనం? అనేక రకాలుగా అమలు జరుపులో వ్యాఖ్యానం ఎందుకు, ధర్మశాస్త్రాలు ఎందుకు, ఈ సనాతన ధర్మం మటుకు ఎందుకు, సనాతన ధర్మానికి ఒక శాస్త్రం, ప్రతి మతానికి ఒక గ్రంథం ఎందుకు, ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటారంటే కొన్ని కొలబద్దలు, దిక్సూచులు, అలాగే వ్యవస్థలు మారుతుంటాయి, కాలాలు మారుతుంటాయి, సంభవమి యుగే యుగే అని ఒక యుగ ధర్మం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మా కొలబద్ద, మేము భారత రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి అనుకున్నప్పుడు రాజ్యాంగం యొక్క మౌలిక స్ఫూర్తి, బేసిక్ స్ట్రక్చర్లో ఇవి ఉన్నాయా లేదా, క్రూషియల్ క్వశ్చన్ అదే. బేసిక్ స్ట్రక్చర్లో లేని వాటిని ఇందిరాగాంధీ కృత్రిమంగా తెచ్చిపెట్టారు ప్రచారం కోసం అని భావించేవాళ్ళు ఒక భాగం. కానీ సుప్రీంకోర్టు తీర్పుతో సహా దేశంలో మేధావి వర్గం అనండి, ఆలోచన పరులు, అభ్యుదయవాదులు ఎవరైనా సరే వాళ్ళందరూ భావించేది ఏంటంటే ఇవి రాజ్యాంగంలో ఉన్నాయి, అసలు భారతదేశ పరంపరలో కూడా ఉన్నాయి. అందరూ మనుషులు సమానం, సర్వే జన సుఖినో భవంతు అన్నదానికిను అన్ని మతాలను సమానంగా చూడడం అన్నదానికి పెద్ద తేడా ఏముంది స్థూలంగా చూస్తే. సూక్ష్మ విభజనలోకి వెళ్తే మీరు అడిగారు కాబట్టి ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. హైదరాబాద్లో 3 రోజుల పాటు లోక్ మంథన్ అని RSS జరిగింది. రాష్ట్రపతి కూడా వచ్చారు. చివరికి RSS ఆయన మోహన్ భగవత్ గారు ముగింపు ప్రసంగం చేశారు. ఆయన ఎంత కీలకమైన వ్యాఖ్యలు చేశారంటే వాటికి ద్విముఖ స్వభావం ఉంది. ఒక అర్థంలో ఆయన అన్నారు కదా, ధర్మం పేరుతో మనం చాలా అధర్మాలు చేసామన్నాడు. ధర్మం పేరుతో మనం చాలా అధర్మాలు చేశాము, తర్వాత ధర్మం అనే దానికి మనం చాలా మూఢత్వంతో కూడినటువంటి వ్యాఖ్యానాలు చెప్పడం వల్ల కూడా చాలా తప్పులు జరిగాయి. వీటన్నిటి చక్కది అదే కదా. ఇప్పుడు మళ్ళీ ఆయన సనాతన ధర్మాన్ని కూడా 2వ భాగంలో చెప్పాడు. సనాతన అన్నదానికి ఒక అర్థం ఏంటంటే ఎటర్నల్ అని, శాశ్వతమైందని. ధర్మం అనే దాన్ని భారతదేశంలో నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా తీసుకొని ఒక పరమార్థాన్ని చూడాలి అనే ఒక వ్యాఖ్యానం కూడా ఆయన 2వ దాంట్లో చెప్పారు. ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పటివరకు ప్రపంచం అంతా భౌతికతను చూస్తుంది, భారతదేశం ఏమో చైతన్యం అనే దాన్ని ప్రాధాన్యత ఇచ్చిందని. చైతన్యం అనే మాట కూడా అర్థం ఏంటి, పదార్థాలను ఇది పెద్ద చర్చ. కానీ ఆయన ప్రధానంగా చెప్పింది మటుకు ధర్మం పేరుతో అధర్మాలు చాలా చేశాము, మూఢత్వం అనేది అయితే కుదిరేటటువంటి కథ కాదు, అది అన్నీ మన దేశం నుంచే వచ్చాయి, బయట నుంచే మనం అనుకోవడానికి వీలు లేదు. బయట నుంచి కూడా అంటే ధర్మము, అవగాహన, జ్ఞానం అన్నప్పుడు అదే ఉపనిషత్తుల్లో వాక్యమే అది కదా, అన్ని వైపుల నుంచి జ్ఞానం ప్రసరించుగాక అని దాదాపు అదే మాట చెప్తున్నాడు. కాబట్టి కొంతమంది మరీ కరుడు కట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఇందిరాగాంధీ పెట్టారనో లేకపోతే కమ్యూనిస్టులు తెచ్చారనో ఈ సోషలిజం, సెక్యులరిజం అనే పదాలు తీసేద్దాం అనుకుంటే ఇన్నిసార్ల తర్వాత కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మారిన తర్వాత కూడా కొట్టేసి ఆ పిటిషన్ అవి ఉండాల్సిందే, అవేం వ్యతిరేకత లేదు, రాజ్యాంగం 39(b)లో ఉన్నదానికి అదేం భిన్నం కాదని చెప్పడం రాజకీయంగా కూడా కీలకమైన అంశం. అంటే దీనివల్ల బీజేపీకి తక్షణం కలిగే నష్టం కూడా ఏం లేదు, ఎందుకంటే అది బీజేపీ వేయించిన అసలు ఇవి లాభ నష్టాలకు సంబంధించిన అంశాలు కాదు, ఇవి ఆలోచన ధోరణికి మూల స్ఫూర్తి. అసలు అదే కదా బేసిక్ స్ట్రక్చర్, మూల స్ఫూర్తి. భారతదేశం యొక్క మూల స్ఫూర్తి భిన్నత్వంలో ఏకత్వం. సో ఏ అర్థంలో చెప్పినా కానీ సర్వేజన సుఖినో భవంతు అన్నప్పుడు ఆ పద్ధతి కదా. కాబట్టి ఎందుకు తొలగించాలి? ఇప్పుడు మీరు తొలగిస్తే లాభం ఏంటి, ఉంటే లాభం ఏంటి, తొలగిస్తే నష్టం ఏంటి అని మీరు ప్రశ్నిస్తున్నారు. దేన్నైనా కానీ వద్దు అనేవాళ్ళు కారణం చెప్పాలి, ఉండాలి అనేవాళ్ళు కారణం చెప్పనక్కర్లేదు, అంతే కదా. ఇది ఇక్కడ ఉంది, ఉన్నది ఉంది, యథాతథ స్థితి అనండి. కోర్టు, సుప్రీంకోర్టు కానీ కోర్టులు చాలాసార్లు స్టేటస్ కో యాంటీ అంటుంటారు. ఇది ఇక్కడ ఉంది, ఉన్నది, దీన్ని తీసేయాలి అంటే ఎందుకు అవగానో నేను ఇక్కడ పెట్టుకున్నాను, దీన్ని ఎందుకు తీసేయాలని మీరు అన్నట్టయితే ఎందుకు తీసేయాలో మీరు చెప్పాలి, అంతే కదా. పెట్టిన వాళ్ళు ఏదో ఒక లాజిక్తో పెట్టారు, కొనసాగించారు. బేసిక్ స్ట్రక్చర్ మీద తీర్పు చెప్పినప్పుడు కూడా ఈ అంశాలు ఏమీ రాలేదు. అందువల్ల మీరు అన్నట్టుగా ఉంటే లాభం ఏంటి, కాబట్టి తీసేద్దామా అన్నీ ఉంటే లాభం. ఇప్పుడు ఉదాహరణకు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత
వాచ్తో అవసరం లేదు, సెల్ ఫోన్లో నేను దాంట్లోనే చూసుకుంటున్నాను. మీరు గడియారం కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు గడియారంతో ఉపయోగం ఏంటి? సెల్ ఫోన్లోనే అన్నీ కనబడుతున్నప్పుడు నేను అన్నాను అనుకోండి, మీ లాజిక్ మీరు చెప్తారు, ప్రతిసారి ఫోన్ తీసుకోవాలి, చూడాలి ఇది అని. కాబట్టి ఇక్కడ తర్కం ఒకటి, చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత ఒకటి. రాజ్యాంగ మూల స్ఫూర్తి ప్రకారం అవి పెట్టారు. ఆ పిటిషన్లో వాళ్ళు ఛాలెంజ్ చేసింది ఏంటంటే